సిటీగబుల్ న్యూస్ కి స్వాగతం. బీజేపీ, మోడీ, వైసీపీ, జగన్ ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అబ్దుల్ మతీన్ అన్నారు. బీజేపీ, మోడీ, వైసీపీ, జగన్ ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అబ్దుల్ మతీన్ అన్నారు. నియోజకవర్గ నాయకులతో కలిసి ఆయన నగరంలోని 29వ డివిజన్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. పార్టీలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాడే వాడినని ఆయన ప్రజలకు వివరించారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలపై విసుగెత్తిన జనం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఏ గడపకు వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని మతీన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అబ్దుల్ మతీన్ గారు మా 29వ డివిజన్కి ఇచ్చేసి చేనేత కార్మికుల యొక్క స్థితిగతులను డోర్ టు డోర్ వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఈ రోజున ముఖ్యంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే చేనేత పరిశ్రమ ఒక వెలుగు వెలిగింది. ఒకప్పుడు ఇదే బీజేపీ గవర్నమెంటు, ఇదే చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ సర్చింగ్ కమిషన్ వేస్తే ఆ సర్చింగ్ కమిషన్ చేనేతను రద్దు చేయమని చెప్పితే ఆ సర్చింగ్ కమిషన్ మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. సిఫారసు చేశారు చేనేతను రద్దు చేయమని. ఈ చేనేత గురించి మాట్లాడుతున్నారు. ఎప్పటికైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు సర్చింగ్ కమిషన్ సిఫారసుని కూడా రద్దు చేస్తామని ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా చేనేత కార్మికులకి సర్చింగ్ కమిషన్ని రద్దు చేశారు. అలాగే 50 సంవత్సరాలకే కాంగ్రెస్ గవర్నమెంటు, రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. భారతదేశంలో ఎక్కడా లేదు 50 సంవత్సరాలకు వృద్ధాప్య పెన్షన్. మొట్టమొదటిసారిగా చేనేత కార్మికులకు కాంగ్రెస్ గవర్నమెంటు చేనేత కార్మికులు 50 సంవత్సరాల పెన్షన్ ఇచ్చింది. అలాగే ఈ రోజున సొసైటీలు నిర్విద్ధమైపోయినవి. 24,000 రూపాయలు ఇచ్చానని డబ్బా చెప్పుకుంటున్న చేనేత కార్మికులు ఇస్తున్నారు. కానీ చేనేత కార్మికులు 24,000 ఏం ప్రయోజనం? వీరు కోఆపరేటివ్ సొసైటీలకి 4 సాగలు వేసుకుంటే త్రిట్టు ఫండ్ అని, లాభాలని సంవత్సరానికి 50,000 రూపాయలు సొసైటీ ద్వారా లబ్ధి పొందేవాళ్ళు. అంటే సొసైటీలకి నేసే కార్మికులు ఈ 24 విధంగా రాజశేఖర రెడ్డి గారు కానీ మా పిసిసి అధ్యక్షురాల యొక్క తండ్రి గారు కాంగ్రెస్ హయాంలో చేనేతని బతికిచ్చారు. అనేకమైన రాయితీలు ఇచ్చారు, సొసైటీలు ఇచ్చారు, సొసైటీల్లో వారికి సబ్సిడీలు ఇచ్చారు, వారికి మరి రా మెటీరియల్ అందజేశారు తక్కువ ధరకి. మరి వారు తయారు చేసినటువంటి ఉత్పాదనలని కొనుగోలు చేశారు కాంగ్రెస్ హయాంలో. మళ్ళీ స్టోర్స్కి వెళ్ళి అక్కడ అమ్మకాలు కూడా చేశారు. ఇవన్నీ కూడా చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వం కేవలం తూతూ మంత్రంగా 24,000 కొట్టేసి ఏదో చేసేసాము అని ఉత్తుత్తి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీగా మరి నాకు ఇచ్చినటువంటి బాధ్యతగా ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో పోటీ చేసుకుంటూ ప్రతి వర్గం యొక్క సమస్యలు, ప్రతి కులం, ప్రతి మతం యొక్క సమస్యలు, అదేవిధంగా ప్రతి చేతి వృత్తి యొక్క సమస్యలు తెలుసుకుంటా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో మంచి జరగాలని 2 ఓట్లను ఎంపీ, ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గుర్తయినటువంటి హస్తం గుర్తు మీద ఓటు వేయమని అడుగుతా ఉన్నా. మరి తప్పకుండా మీరు మన్నించి చేయండి. పోలవరం కానీ, అదేవిధంగా అమరావతి కానీ, అదేవిధంగా ప్రత్యేక హోదా కానీ రాహుల్ గాంధీ గారు ఇవ్వబోతున్నారు. విశాఖపట్నం ఉక్కుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కాకుండా రాష్ట్రంలో వచ్చేటప్పుడు 9 గ్యారంటీలు షర్మిలా గారు ఇచ్చారు. ఇవన్నీ కూడా పూర్తి అవ్వాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఎలా సక్సెస్ అయ్యారంటే కేంద్రంలో, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం ఉంది. జగన్ గారు ఎందుకు ఫెయిల్ అయ్యారంటే కేంద్రంలో వేరే ప్రభుత్వం, ఇక్కడ వేరే ప్రభుత్వం. అందుకని ఒకటే అడుగుతున్నా, షర్మిలా గారి ఆధ్వర్యంలో, కేంద్రంలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ 2 ప్రభుత్వాలని 2 హస్తం గుర్తు మీద ఓటు వేస్తే ఎంపీ, ఎమ్మెల్యే ద్వారాగా కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి, చిన్నపిల్లల భవిష్యత్తులు బాగుపడతాయి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి జనమంతా జగనన్న పాలన వైపే మొగ్గు చూపుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పాలనతో జగనన్న ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, దీంతో రానున్న ఎన్నికల్లో జనమంతా జగనన్న పాలన వైపే మొగ్గు చూపుతున్నారని వైసీపీ మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం మండలంలోని వాడపాలెంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాన్ని గురించి వివరించారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక్కడే జగనన్నను ఎదుర్కోలేక అక్రమ పొత్తులు పెట్టుకుని మోసపూరిత వాగ్దానాలతో మరోసారి ప్రజల్ని వంచన చేసేందుకు ముందుకొస్తున్నారన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోకుండా రానున్న ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించాలని ఆయన ప్రజల్ని కోరారు. వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం మంగినపూడి, తవిసిపూడి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అధికారంలోకి రాగానే తీర ప్రాంత గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా తనను జనసేన పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిను గెలిపించాలని రవీంద్ర కోరారు. మచిలీపట్నంలో ప్రజాగళం సభను విజయవంతం చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులకు కొల్లు రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. నిన్న మచిలీపట్నంలో జరిగినటువంటి ప్రజాగళం పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మరి యువత కానీ మహిళలు కానీ కుల మతాలకు అతీతంగా నిన్న రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారంటే నిజంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గమైనటువంటి జగన్ పాలన పోవాలి, స్వచ్ఛమైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ పరిపాలన రావాలని మరి అన్ని వేల మంది రోడ్ల మీదకి స్వచ్ఛందంగా వచ్చారంటే ఇవాళ ప్రజల యొక్క మనోభిష్టం స్పష్టంగా కనబడుతుంది. నిన్న అంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్క సోదరుడికి, సోదరిమణికి, పెద్దలకి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మీడియా సోదరులకి, పోలీసు వారికి, అక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా, సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పాపం చాలా ఆలస్యమైంది. ప్రజలు రోడ్డు పొడవునా కూడా ఆయన్ని, వాళ్ళిద్దరిని అభివాదం చేస్తూ మరి వచ్చినటువంటి సందర్భంలో మరి ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి వాళ్ళు కూడా మరి వ్యాన్కి వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు హౌస్పూడి గ్రామంలో, అలాగే మంగినపూడి గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఈ అరాచక పాలన పోవాలి, తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పాలన రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా మంచినీళ్ళ సమస్య, ఎందుకంటే సముద్రం పక్కన ఉంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలి, భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ సాధన కమిటీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వతంత్ర సమర యోధుడు, ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఎన్ఓసీ ఇస్తామని ప్రకటించిన టీడీపీ, జనసేన అధినేతలకు భవన నిర్మాణ సాధన కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఆ భవనం ద్వారా ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు తరిమికొట్టి పట్టాభి స్మారక భవనం నిర్మించి ప్రజలకు ఉపయోగపడేలా సేవలు అందిస్తామన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు విజయం చేకూర్చాలని వారు పిలుపునిచ్చారు. పట్టాభి స్మారక భవన నిర్మాణ సాధన కమిటీ అధ్యక్షుడు సోడిశెట్టి బాలాజీరావు, ప్రధాన కార్యదర్శి పివి ఫణికుమార్, కమిటీ సభ్యులు వేమూరి రామకృష్ణారావు, పుప్పాల ప్రసాద్, మాదివాడ వెంకట నరసింహారావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో స్థలం కేటాయించి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనం కులమతాలకు అతీతంగా చేతి వృత్తి పనులు, అలాగే యువతకి శిక్షణలు ఇచ్చి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగజేసే విధంగా ఏర్పాటు చేద్దామని ఎంపీ బాలశౌరి గారు మరి కృతనిశ్చయంతో ఎంతో స్థలం కేటాయింపజేసి ముఖ్యమంత్రి గారితో చూస్తే మచిలీపట్నంలో స్థానిక శాసనసభ్యులు పేర్ని నాని గారు కానివ్వండి, అలాగే మన కార్పొరేటర్లు కానివ్వండి, మేయర్ గారికి, అలాగే కార్పొరేటర్లకి అందరికీ కూడా కౌన్సిల్ ఎజెండాలో పెట్టండి అని చెప్పి మేము మేయర్ గారి ఇంటికి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చినా కూడా మరి 2.5 సంవత్సరాల నుంచి పట్టించుకోకపోవడం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి దీని మీద మేము న్యాయ పోరాటం కూడా చేస్తున్నాము. మరి నిన్న ప్రజాగళం సభలో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మచిలీపట్నం విచ్చేశారు. అందులో ఈ అంశాన్ని మా కమిటీ అధ్యక్షుడైనటువంటి సోడిశెట్టి బాలాజీ గారు నిన్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దృష్టికి మాజీ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, అలాగే ఎంపీ బాలశౌరి గారి సహకారంతో నిన్న వారి ఇరువురు దృష్టికి తీసుకెళ్లగానే చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జూన్ 4వ తారీఖున అధికారంలోకి రాగానే మచిలీపట్నంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనం ఏర్పాటు చేసి మచిలీపట్నం ఎక్స్ ఎంపీ గారు అయినటువంటి బాలశౌరి గారు నిధులు సేకరించి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకొచ్చి అనుమతులు కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి చేత, ప్రభుత్వం చేత అనుమతులు తీసుకొచ్చి కలెక్టర్ గారి ద్వారా స్థానిక కార్పొరేషన్ ఆఫీస్కి పంపించి యాజ్ యూజువల్గా ఎన్ఓసి తీసుకోవడంలో 2 సంవత్సరాల పాటు జాప్యం జరిగిందంటే మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఉంది.
ఎందుచేతనంటే ఒక మహనీయుడి యొక్క స్మారక భవనం నిర్మాణం చేయటానికి ఉద్దేశపూర్వకంగా స్థానిక నాయకులు ఎందుకు ఎన్ఓసి ఇవ్వడంలో డిలే చేస్తున్నారు? అంటే ఒక గొప్ప వ్యక్తికి స్మారక భవనం నిర్మాణంలోనే మీరు దురుద్దేశంగా రాజకీయంగా ఇంత నిర్లక్ష్యం చేస్తే రేపటి సామాన్య ప్రజలకు ఎంతవరకు సేవ చేస్తారు? దయచేసి ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఇందులో రాజకీయాలు చేయొద్దు. ఎందుచేతనంటే గొప్ప వ్యక్తులు, దేశం కోసం ప్రజల కోసం పాల్పడినటువంటి మహనీయులు, వారికి మనం ఇచ్చే గౌరవం అదే, అంతకన్నా ఏముండదు. మరి అలాంటి వ్యక్తులకు ఇవ్వాల్సిన గౌరవంలోనే వీళ్ళు రాజకీయాలు చేస్తుంటే రేపొద్దున 40 కోట్లు ఇస్తే దాన్ని 2 ఎకరాల స్థలం కేటాయించి ఎన్ఓసి ఇవ్వమంటే స్థానిక నాయకుల సహకారంతో కార్పొరేషన్ వాళ్ళు ఇంతవరకు దానికి ఎన్ఓసి ఇవ్వలేదు. దాని మీద మేము కోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తున్నాము. కానీ నిన్న ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మన నాయకుడు కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారు హామీ ఇచ్చారు. వచ్చేది తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గవర్నమెంటే కాబట్టి రాగానే వాళ్ళు స్మారక భవనాన్ని కట్టిస్తామని హామీ ఇచ్చారు. అందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఈ ప్రజలు కూడా ఇవన్నీ చూస్తున్నారు. అదేవిధంగా ఈ పట్టాభి భవనం కట్టకుండా వైసీపీ వాళ్ళ ఆఫీస్ మాత్రం వెంటనే ఆగమేఘాల మీద కట్టేశారు. గవర్నమెంట్కి చేయాల్సిన పని అది కాదు. ఇప్పుడు అందరికి ప్రజలకు ఉపయోగపడే భవనాన్ని కట్టాలి, కానీ వాళ్ళ భవనం కాదు కట్టాలి. కాబట్టి ప్రజలందరూ దీన్ని గ్రహించి మీరు వైసీపీని ఓడించి అవనిగడ్డ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి అందె శ్రీరామమూర్తి విజ్ఞప్తి చేశారు. అవనిగడ్డలో కొలువు తీరిన శ్రీ లంకమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అవనిగడ్డ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందె శ్రీరామమూర్తి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు తనకు అన్ని వేళలా ఉంటాయన్నారు. సిపిఐ సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజల్ని కోరారు. అనంతరం అవనిగడ్డ, కొత్తపేట, రామచంద్రాపురం, మాచవరం మీదుగా కోడూరు, నాగాయలంక, వేకనూరు, అవనిగడ్డ, మోపిదేవి, పెదప్రోలు, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో భారీ ర్యాలీ నడుమ శ్రీరామమూర్తి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గోళ్ల వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. లంకమ్మ తల్లి ఆశీస్సులతో ముందుకు వస్తున్న అమ్మవారికి ముందుగా నమస్కరించి చెప్తున్నా. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలందరికీ మీ అందె శ్రీరామమూర్తి గారి నమస్కారాంజలులు. అలాగే మా నేత వైఎస్ షర్మిలారెడ్డి గారు నాయకత్వంలో అవనిగడ్డ నియోజకవర్గంలో మీ ముందుకు వస్తున్నాను. అందరు ఇంటింటికి ప్రతి ఒక్కరిని కలిసి అమ్మ ఆశీస్సులతో ముందుకు వస్తున్న మీ ఇంటింటికి, గడప గడపకి మీ ఆశీర్వాదంతో మళ్ళీ గెలిచి అమ్మవారి మొక్కు తీర్చుకొని మీ ముందుకు వస్తా. పెద్ద ఉద్దండలతో బయట చేస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యే రమేష్ బాబు, అలాగే జనసేన అభ్యర్థి బుద్ధప్రసాద్ గారు ఉద్దండలతో ఫైట్ చేస్తున్నాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి మాకు కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకేసి అమ్మ ఆశీస్సులతో మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. అలాగే రేపటి నుంచి బీజేపీ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నాయకులు అన్నారు. పెడన పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో నాయకులు బీజేపీ, వైసీపీ విధి విధానాలు ఎండగట్టారు. బీజేపీకి, వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి సొంటి నాగరాజు గెలుపుకి కృషి చేస్తామని సిపిఐ, సిపిఎం నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్వి అప్పారావు, నాయకులు లింగాల సుధాకర్ రావు, ఆకురాతి జనార్దన్ రావు, ఎక్కాల నాగేశ్వరరావు, కట్ట హేమసుందర్రావు, పంచాల నరసింహారావు, సజ్జ నాగేశ్వరరావు, సజ్జ మూర్తిరాజు, గొర్రాజు, వాస గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మరి పవన్ కళ్యాణ్ వచ్చారు. వీళ్ళేమన్నా దేశం గురించి మాట్లాడారా? జరుగుతున్న దోపిడీ గురించి మాట్లాడారా? వ్యక్తుల గురించి మాట్లాడారు. వాళ్ళు చేసుకునేటువంటి దోపిడీ గురించి మాత్రం మాట్లాడారు. ప్రజలకు జరుగుతున్నటువంటి దోపిడీ గురించి ఒకరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. దీని నుంచి రక్షించబడాలంటే ఈ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని మనం గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి మోడీ అధికారంలోకి వచ్చేనాటికి ఒక్క పామాయిల్ ప్యాకెట్ 65 రూపాయలు, ఇవాళ 40 రూపాయలు.
పెట్రోల్ డీజిల్ గురించి చెప్పక్కర్లా, మన పెద్దలు ఇందాకే చెప్పేశారు. ఈ విధంగా ఏంటంటే కనపాడిన దోపిడీ దొంగలు మనకి ఈ దేశంలో తయారయ్యాయి. ఇవన్నీ కనపడకుండా ఉండడం కోసం ఇది ఏంటంటే మతాన్ని చూసి మరి రామాలయం రామందరం అందరికీ అనుకుంటాం, అందరం దేవస్థానాల్లోకి వెళ్తాం. మరి అదేవిధంగా మనాన్ని కూడా 2వ తరగతి పౌరులుగా గుర్తించేస్తున్నాం. ఎక్కడన్నా జరిగితే రాజశేఖర్ రెడ్డి ఆస్తి కార్డు ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్లో అధిష్టానం ఆయనను కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా ఉండమని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీకి ఆయన అప్పీల్ చేసుకోవాలి. ఎమ్మెల్సీ సంతకాలు తీసుకోవడం అంటే ఉడికనాడు ఆయన్ని ఏ కొడుకుని అట్లా చేస్తాడా? అక్కడ సమాజంలో చూస్తున్నాం, తండ్రి చనిపోతే ఆస్తుల పంపకానికి ఇప్పుడు ఈ ఇల్లు నాకు తీయాల్సిందేనని అడిగి కొడుకోవడం ఉంటాడా? ఉంటాడు కదా, ఎవరు ఉంటారు కదా. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డిని నియమించింది అధిష్టానం. నువ్వు అధిష్టానానికి పురస్కారాలు అన్నీ అయిన తర్వాత, కర్మకాండలు అన్నీ అయిన తర్వాత అయ్యమ్మ నా జిల్లు నీ పదవి ఎక్కించి మరి సోనియా గాంధీని అడుగుంటే అది మా అధిష్టానం నిర్ణయం మేరకు వామపక్షాలతో కలిసి ఇండియా కూటమితో కలిసి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంసిద్ధం అవుతున్నాం. దానిలో భాగంగా మరి సిపిఐ పార్టీ నాయకులతో ఈ రోజున సమావేశం పెట్టడం జరిగింది. ఈ పెడన్ నియోజకవర్గంలో సిపిఎం పార్టీ కానీ, సిపిఐ పార్టీ కానీ, అలాగే కాంగ్రెస్ పార్టీ కానీ 3 పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి అధిష్టానం ఆదేశాల మేరకు మరి గ్రామాన ఇప్పటి వరకు చేస్తున్న ప్రభుత్వాలు దుర్మార్గమైన పనులు, దోపిడీలు, అలాగే ఈ పెడన్ నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు, అలాగే కొన్ని వందల వేల ఎకరాల దోపిడీలు, అలాగే మైనింగ్ పేరుతో 2 మీటర్ల పర్మిషన్ తీసుకుని తాడిచిట్టంత లోతు తవ్వి ఈ రోజున కప్పంతటి ప్రజలను ఇబ్బంది పెట్టుకున్న పరిస్థితులు, వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాడ కలిపి పెడన్ నియోజకవర్గాన్ని ఒక దొంగల దోపిడీలాగా తయారు చేశారని ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది. అదేవిధంగా సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.